ప్రౌఢశేన మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ సింహం శరణం ప్రపంచే. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీవంచరగోప శ్రీ వీరరాఘవ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీవంచరగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. భక్తులారా, అహోబిల మఠ యోగా లక్ష్మణ స్వామి సన్నిధికి మీ అందరికీ స్వాగతం. భక్తులారా, అహోబిల మఠ యోగా లక్ష్మీ స్వామి దేవాలయం పెద్దగ్రహారం, గద్వాల్, తెలంగాణ రాష్ట్రం నందు ఉన్నది. ఈ గద్వాల్ జిల్లా ఎటువంటిదంటే ఒక రకంగా ఇది సంస్కృతికి, సాంప్రదాయానికి, వైదిక పరమైనటువంటి విద్యకు, జ్ఞానానికి ఒక ఆలవాలంగా ఉండింది ఒకప్పుడు. విద్వత్ గద్వాల అని పేరు. ఈ గద్వాలకు కర్ణాటక మరియు రాయలసీమ అయినటువంటి కర్నూలు జిల్లాలు పొలిమేరగా ఉన్నాయి. మరి గద్వాల్లో 250 ఏళ్ల కిందట అహోబిల మఠ పీఠాధిపతులైనటువంటి 27వ స్వామి, 27వ పట్టం శ్రీవారు లేదా 27వ పీఠాధిపతి అయినటువంటి శ్రీవంచరగోప శ్రీ వీరరాఘవ యతీంద్ర మహాదేశికులు సంచారంలో దక్షిణ ప్రధాన గద్వాల్ ప్రదేశానికి రావడం జరిగింది. అప్పుడున్నటువంటి గద్వాల్ రాజు మరియు రాణి వారు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఆయనకు గురు శుశ్రూషలు చేశారు. తత్ఫలితంగా స్వామివారు వారికి ఒక కోరిక ఉంటే కనుక తీరుస్తానని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది. అప్పుడు రాజు రాణి తాము శ్రీ వైష్ణవ దీక్ష పొందాలనుకుని శ్రీ వైష్ణవులకు కావాలని ఆశిస్తున్నట్టు చెప్పిన తర్వాత క్షత్రియ ధర్మాన్ని శ్రీ వైష్ణవ ఆగమం ప్రకారం పంచ సంస్కారములు చేసి, వారు సుక్షత్రియులు కాబట్టి వారికి పంచ సంస్కారముల ద్వారా 27వ పట్టం శ్రీవారైనటువంటి వీరరాఘవ యతీంద్ర మహాదేశికులు వారికి వైష్ణవ దీక్షనివ్వడం, గద్వాల్ రాజు పరివారం శ్రీ వైష్ణవ దీక్ష పొంది శ్రీ వైష్ణవులుగా వారు మారడం జరిగింది. అటు పిమ్మట వారి యొక్క కోరిక మేరకు స్వామి ఇక్కడ మీరు ఒక కోవెలను ఏర్పాటు చేసి, ఈ కోవెలందు శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమ ప్రకారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా గద్వాల్ని కేంద్రంగా చేయడమని వారు ప్రార్థించడం జరిగింది. స్వామి సంతోషించి ఆయనతో పాటు సంచారమును ఉన్నటువంటి ఈ యోగా లక్ష్మీ స్వామి విగ్రహాన్ని చూపించిన అద్భుతంగా వారి యొక్క ఆ విగ్రహమును చూసి, ఈ యోగా నరసింహస్వామిని చూసి రాజు పొందారు. ఆశ్చర్యచకితులైపోయి, స్వామి ఏమిటి అంత అద్భుతమైనటువంటి నైపుణ్యంతో ఎవరు ఈ విధంగా ఈ యొక్క యోగా నరసింహస్వామిని శిల్పంగా తయారు చేస్తున్నారని అడిగితే స్వామి చెప్పినారు, ఇది స్వయం ఈ స్వామి స్వయం వ్యక్తము. నేను గండకి నది నందు సంధ్యావందనం చేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క సాలగ్రామ శిల నాకు లభ్యమైనది స్వామి యొక్క అనుగ్రహం చేత. అటు పిమ్మట నేను సంచారంలో ఈయనను ఎక్కడ ఉంచి కోవెల చేసి ఆగమ ప్రకారంగా శాస్త్రోక్తంగా పూజలు జరిపించాలో అని ఆలోచిస్తూ సంచారంలో వస్తున్న టైంలో మీరు గద్వాల్లో ఇలా చేయమని అడిగినారు కాబట్టి ఈ గద్వాల్లో పెద్ద గ్రహారం నందు ఈ యొక్క స్థలం బాగున్నది, ఇక్కడ ఒక కోవెల ఏర్పాటు చేసి అహోబిల మఠ పరంపరలో దీక్షానుగతమైనటువంటి శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల చేత ఇక్కడ ఆగమ ప్రకారము కైంకర్యం చేయించేటువంటి పూచి నాది అని అన్నారు. స్వామి ఈ విగ్రహం గురించి తెలుపగలరు అంటే స్వామి చెప్పారు, ఈ యోగా నరసింహ స్వామి మొత్తం సాలగ్రామమయమైనటువంటి శిల. ఈయన సాలగ్రామ శిల, ఇంత పెద్ద సాలగ్రామ శిల అతి అరుదుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి ఈయన ఈ మధ్య నేను 2-2.5 నెలల కిందట స్వామి యొక్క అనుగ్రహంతో ఆయన ఆశీర్వచనం చేత 45వ పట్టం శ్రీవారు 46వ పట్టం శ్రీవారు అయినటువంటి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల మంగళాశాసనములతో నేను ఇక్కడ అర్చక స్వామిగా ఉండేటువంటి అవకాశం, భాగ్యం నాకు కలిగినది. ఈ 2.5 నెలలు ఏప్రిల్ మే జూన్ కాలంలో అత్యంత వేడి తాపం ఉన్నటువంటి అంతర గర్భాలయంలో ఈ స్వామి మాత్రం ఎప్పుడు కూడా చల్లగా ఉన్నారు, ముట్టుకుంటే చల్లగా ఉండేవాడు. అంత సాలగ్రామంగా ఆయన పరిఢవిల్లుతున్నారు.
అటువంటి స్వామి గద్వాల్లో ఇంత పురాతనంగా ఉండడం మనందరి మహద్భాగ్యం. మరి 27వ స్వామి అయినటువంటి వీరరాఘవేంద్ర మహాదేశికులు ఇక్కడ కైంకర్యం చేస్తూ ఈ ప్రదేశంలోనే స్వామిని పెట్టి సాలగ్రామశులకు ప్రతిష్ట అవసరం లేనటువంటి ఆగమ సూత్రం ఆధారంగా ప్రతిష్ట చేయకుండా స్వామివారిని అలాగనే వేంచేప చేసి ఇక్కడ ఆరాధన జరిపిస్తూ వచ్చినారు. కాలక్రమేణా ఇక్కడ శత్రురాజులు యుద్ధం ఒక రకమైనటువంటి అధర్మ యుద్ధానికి కుట్రకు తెరలేపుతున్నారని తెలిసి ఒకనాడు రాత్రి రాజు రాణి తమ పరివారంతో వచ్చి మరి వీరరాఘవేంద్ర మహాదేశికులను వారు దర్శనం చేసుకొని ఈ వేళ రావడానికి కారణం ఏమిటని అడగగా ఇట్లా శత్రురాజులు ఈ విధంగా మా మీద దండెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు స్వామి తన యొక్క మౌన దృష్టితోటి తన యొక్క దివ్య దృష్టి చేత స్వామి గమనించి మీకు అపాయం ఉన్నదని రాజును హెచ్చరించి రాజుకు అభయం ఇచ్చి నా మంత్రశక్తిని మొత్తం ధారపోసి నేను ఇక్కడ వారి యొక్క పీడ మీకు లేకుండా చేస్తానని చెప్పి స్వామి అలాగా తన మంత్రదీక్షను ఇక్కడే ఆయన ఉపయోగించి తన యొక్క శక్తిని మొత్తం ఇక్కడ స్వామికి ఇచ్చి ఈ శత్రురాజు రాకుండా పొలిమేర వెనకాలకే వెళ్ళిపోయే విధంగా చేసి ఆ విధంగా స్వామి ఇక్కడే ఉండిపోయినారు 27వ స్వామి. అలా ఉండిపోయి స్వామి ఓనాడు రాజును పిలిచి నేను సజీవంగా యోగ స్థితిలో సమాధి స్థితికి వెళ్ళడానికి సమయం ఆసనమైంది, నా కోసం ఒక బృందావనం ఏర్పాటు చేయమని కోరగా మహద్భాగ్యం అంటూ రాజు రాణి ఆ యొక్క ఏటి దగ్గర కృష్ణానది పరివాహకంగా ఉన్నటువంటి ఏటి దగ్గర గద్వాల్లో స్వామికి బృందావనం ఏర్పరిచినారు. నేటికి ఇప్పుడు ఆ బృందావనం ఉన్నది. స్వామి తిరునక్షత్రం ప్రతిసారి కూడా వైశాఖ మాసంలో వస్తుంది. ఆ స్వామి లోపల విగ్రహంగా ఉండి కిందికి లోపల భాగంలో వారు సమాధి స్థితిలోకి వెళ్ళి ఇప్పటికీ నేటికి సజీవంగా ఉన్నారు. వెళ్తూ వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, ఎప్పటి వరకు అయితే యోగానరసింహ స్వామికి పూజలు అందుతూ ఉంటాయో అప్పటి వరకు నా శక్తి నడుస్తూ నా యొక్క ప్రాణశక్తి నిలబడే ఉంటుందని చెప్పినారు. వారు యోగ స్థితిలో ఉంటాను, సమాధి స్థితిలో ఉంటానని వారు సెలవిచ్చారు. స్వామిని వారు రాజు రాణి కోరిక కోరారు, నేను మీ ముందర ఎప్పటికీ సదా నమస్కారం చేస్తూ ఉండేలా మేము మా విగ్రహాలను చేయించుకోవాలంటున్నాము, మమ్మల్ని ఆశీర్వదించమంటే అలా స్తంభాల మీద రాజు రాణి గారి యొక్క మొహాలు చెక్కబడి వారి యొక్క శరీరాకృతులు చెక్కబడి పైన శిలా శాసనం కూడా రాయబడింది. ఇప్పటికీ అది గమనించేటువంటి అవకాశం అక్కడ మహద్భాగ్యం ఉందని. ఇటువంటి గొప్ప పరిస్థితిలో ఉన్నటువంటి దేవాలయం కొంతకాలం తర్వాత కొంత మరుగున పడి విశేషంగా పూజలు జరిగే స్థితి నుంచి సాధారణ స్థితికి రావడం జరిగింది. అయితే ఆ క్రమంలో 20 ఏళ్ల కిందట అహోబిలమఠ సేవా సమాజ్ అనేటువంటి ఒక సేవా సమాజం పేరుతోటి కొంతమంది సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ వైష్ణవ రాజగోపాల్చారి గారి యొక్క అధ్యక్షతన అన్ని బ్రాహ్మణ శాఖల వారు ఈ వీధిలో పెద్ద గ్రహారం వీధిలో ఉన్నటువంటి బ్రాహ్మణ శాఖలలో ఉండేటువంటి అందరు పెద్దలు కూడా నడుము బిగించి కంకణం ధరించి స్వామి కోవెలను బాగు చేయాలనేటువంటి సంకల్పంకు రావడం, శేషాద్రయ్యంగారు గారి యొక్క కుటుంబం అర్చక వృత్తి చేస్తూ స్వామికి ఇక్కడ వారు ప్రతిరోజు నిష్ఠగా కైంకర్యం చేయడం జరుగుతూ వచ్చింది. ఆ క్రమంలో ఇక్కడ విషయాలు తెలుసుకున్నటువంటి అహోబిలమఠ పీఠాధిపతి గారు స్వామి 27వ స్వామి ఇక్కడ ఉన్నారని తెలిసిన వెంబడి ఆయన రావడం, 45వ పీఠాధిపతి రావడం, స్వామివారు వచ్చి ఇక్కడ ఏటి దగ్గర ఉన్నటువంటి వీరరాఘవేంద్ర మహాదేశికులను చూసి మహద్భాగ్యంగా సంతోషపడిపోయి ఆనందాశ్రులతోటి ఆయన భక్తితోటి ఆయనకి నమస్కారం చేసుకుని పీఠాధిపతులు ఇక్కడ కోవెల ఉండాలి, తప్పగా ఈ కోవెలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించవలసిందిగా ఆజ్ఞాపించినారు మఠము మేనేజ్మెంట్. అలా అహోబిలమఠం హైదరాబాద్ వారు ఈ యొక్క గద్వాల అహోబిలమఠంను ఏర్పరిచి పీఠాధిపతి యొక్క మంగళాశాసనముల మేరకు ఇక్కడ అద్భుతమైనటువంటి భవంతిని నిర్మించి ఇదే ప్రదేశంలో ఏమీ మార్చకుండా కొత్తగా చేసి పునరుద్ధరించి స్వామికి పునర్వైభవాన్ని తీసుకొచ్చి స్వామిని వారు తీసుకొచ్చినారు అనడం కంటే కూడా స్వామి వారి ద్వారా తను జరిపించుకోవాలనుకుని జరిపించుకున్నారని భావించవచ్చు.
ఇంత గొప్ప శక్తి స్వామికి ఉంది. స్వామి ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి యోగ స్థితిలో ఉంటారు, యోగా ముద్రలో ఉంటారు. ఆయన ఎప్పుడు ఆ విధంగా యోగంలో ఉండడము, ఆయనను నేను కూడా అబ్జర్వ్ చేస్తుంటే కూడా నాకు ఒక్కొక్కసారి రోమాన్ని నిక్కబడుచుకునేంత అద్భుతంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నాకు కూడా ఆనంద భాష్పాలు భక్తి పారశంతో అప్పుడప్పుడు రావడం కూడా నేను గమనించినాను. భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన వారు ఆయన యొక్క చల్లని చూపు ఇక్కడ ప్రసరింపబడుతున్నది రావడం గమనించినాను. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి దేవాలయం గద్వాలో. దీంతో పాటు అహోబిల మఠాలు ఉన్నటువంటి దేశంలో అతి పురాతనమైనటువంటి అహోబిల మఠంగా మనం గద్వాల మఠాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే 200 ఏళ్ల కిందట నుంచే ఇక్కడ మఠం ఉన్నది.